రైట్. నిన్న వైఎస్ఆర్సీపీ నిర్వహించే ధర్నా విజయవంతమైన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సో ఎన్డీటీవీతో ఆయన మాటలు ఒకంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రైట్, మరిన్ని అప్డేట్స్ దీనిపైన మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ నిన్న నిర్వహించిన ధర్నా విజయవంతమైనట్టుగా మొత్తం చూస్తే తెలుస్తోంది. పలు జాతీయ పార్టీల నేతలు వచ్చి సంఘీభావాన్ని తెలపడాన్ని ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం ఏంటి అప్డేట్స్? ఏపీలో జరుగుతున్న అరాచక కాండం నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నా సక్సెస్ అయింది. అనేక జాతీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ ధర్నాకు సంఘీభావం తెలిపారు. బాధితులందరికీ న్యాయం జరిగేంత వరకు వైఎస్ జగన్ పక్షానే తాము కూడా మద్దతుగా నిలబడతామని వారు జంతర్ మంతర్ సాక్షిగా వాగ్దానం చేశారు. సో ఆ నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన నిరసనను ఆందోళనను పార్లమెంట్లో మళ్ళీ కంటిన్యూ చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజుకొక రాజకీయ హత్య, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం, పార్టీ కార్యకర్తలపైన, పార్టీకి ఓటు వేసిన వారిపైన తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు అన్నిటిని కూడా సాక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ సాక్షిగా జాతీయ నాయకుల ముందు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగడం లేదు కాబట్టి తక్షణమే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పోరాటానికి వివిధ రాజకీయ పక్షాలు, ఇటు ఇండియా కూటమి నేతలు, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్నా డీఎంకే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనకు సంఘీభావం తెలిపింది. ప్రభుత్వాల్లో అధికారం వస్తుంది పోతుంది, కానీ రాజకీయ కార్యకర్తలపైన హత్యాకాండ కొనసాగించడం సరైనది కాదు. రేపు మరొకసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కాబట్టి ఇలాంటి రాజకీయ హత్యలు మానుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు చట్టబద్ధంగా పరిపాలన చేయడం లేదు కనుక వెంటనే ఆయన తన సీటు నుంచి తక్షణమే దిగిపోవాలని ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇటు శివసేన కూడా ఖచ్చితంగా ఈ అంశంపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకొని వెంటనే ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పంపి స్వతంత్ర దర్యాప్తు చేయాలని శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇటు జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ, ఇలా అనేక రాజకీయ పార్టీలని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయి. పార్టీ చేస్తున్నటువంటి నిరసనకు సంఘీభావం తెలిపాయి. బాధితుల పక్షాన బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ జగన్తోనే ఉంటామని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి ధర్నా సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమాలన్నింటిని కూడా పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేయబోతుంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందట ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని గన్నవరం చేరుకున్నారు. సో అక్కడ కూడా ఆందోళనలు కొనసాగబోతున్నాయి. ఓకే వెంకటేష్.